నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మనకి విశ్వవసు నామ సంవత్సరం వస్తుందండి. సో విశ్వవసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహ సంచారం, గ్రహస్థితి, ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మ. అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే 14 రాత్రికి ఏవైతే 15 మనకి గురువు వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు. అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి 30వ తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది. అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే 19వ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు. అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు. సో ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమండి. ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు, గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం. ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది. రవి కానివ్వండి, రాహు కానివ్వండి, గురువు కానీ అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి 2.5 సంవత్సరాలు శని భగవానుడు ఒక్కొక్క దాంట్లో. కాబట్టి ఈ సంచారం మనకి మార్చి 30వ తారీఖు 2020 నుంచి 2027 చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు. మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి 30వ తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, తక్కిన 6 గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ. ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్టగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము. ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది. ఉగాది, షష్టగ్రహ కూటమి, అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు. కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు, రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని, ఈ 6 గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి. కాబట్టి మనకి దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశకాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది. వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు. షష్టగ్రహ కూటమి కానివ్వండి, ఎందుకంటే ఒక 6 గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే. అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది. గురువుని తీసుకున్నట్టయితే మనకి మే 14 నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు. మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు. ఇది సంచారం. అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది. జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే, మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది. అలాగే రాహుకేతువులు మే 19 నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు, అలాగే సింహంలో కేతువు అనేది సంచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది. సార్, విశ్వవసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంది, అలాగే వారి ఆదాయ వ్యయాల గురించి చెప్పండి. నమస్కారం అమ్మ. అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం మేషరాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వీరికి ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే మొదలవుతోంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఏలినాటి శని అనేది ప్రారంభమవుతోంది. కాబట్టి దీని గురించి కొంత అన్నింటా కూడా జాగ్రత్త వహించవలసిన అవసరం అయితే ఉంది. కాకపోతే చింతించవలసిన అవసరం అయితే లేదు. ఎంత కష్టపడితే అంత వీరికి బాగుంటుంది. కొంత ఆదాయ వ్యయాల మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. శని దృష్టితో మనకి వృషభం మీద చూస్తారు కాబట్టి కొంత అన్నీ కూడా ఇబ్బందులు, సమయం అనేది పడుతుంది. నెమ్మదిగా అయితే మనకు అన్నీ అవుతాయి. కొంత ఆలస్యంగా పనులు అవుతాయి. ఎంత కష్టపడితే వీరికి అంత అభివృద్ధి అనేది ఉంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరికీ కూడా మంచి జరుగుతుంది. కొంత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తి అనేది కొంత పెరుగుతుంది. వీరికి వృత్తి ఉద్యోగాల్లో అయితే అభివృద్ధి అనేది సూచితంగా జరుగుతోంది. స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది. వాహన లాభము,
ముఖ్యంగా మనం ఇక్కడ వీళ్ళు జాగ్రత్త వహించాల్సింది శని ద్వాదశంలో వీరికి ఎలినాటి శనితో మొదలవుతోంది కాబట్టి శని సంచారంలో ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. అంటే మనం కొత్త పెట్టుబడులు ఏమన్నా పెడుతున్నాం అనుకోండి, ఈ విషయాలు కానీ లేదా ఇల్లు కొంటున్నాం, 1-2 సార్లు మనకి లోన్లు అవి అన్నీ అడ్జస్ట్ అవుతాయా లేదా, పిల్లలు చదువులు ఇవన్నీ, కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ధన విషయాల్లో కొంత ఇబ్బంది వస్తుంది. అన్ని విషయాల్లో కూడా క్రమశిక్షణ అనేది అవసరం. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ పిల్లలు విదేశీ అవకాశం అనేది వచ్చే అవకాశం ఉంది. కొంతమంది పిల్లలు అంటే ఇంట్లో వాళ్ళు ఫారిన్ వెళ్ళే అవకాశం అయితే కనబడుతోంది. వీరికి కొంత గురుబలం అనేది మనకి మే నుంచి కొంత తగ్గుతుంది. ఇప్పుడు ఉగాది మనకి మార్చిలో వస్తుంది, ఒక 45 రోజులు అయితే బాగుంటుంది. ఆ తర్వాత మే నుంచి మనకి సంచారం మే 15 ఏదైతే సరస్వతి నది పుష్కరాలు కూడా ఆ రోజు నుంచే మొదలవుతాయి. మనకి గురువు ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఒక రాశి మిథునంలోకి వెళ్తారో అక్కడి నుంచి వీరికి గురుబలం అనేది కొంత తగ్గుతుంది. ప్రతి పని కొంత వాయిదా వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. చేద్దాంలే చూద్దాంలే అంటే ఏంటంటే శని ఆ ప్రభావం అనేది మొదలైనప్పుడు మనకి కొంత ఆ జాప్యము ఇవన్నీ అంటే బద్ధకం అనేది ఒక ఇంత మనకి మనిషికి ఆవహిస్తుంది. అది మనకి మళ్ళీ ద్వితీయ స్థానం మీద చూస్తుంది, ధనము కుటుంబము ఇవన్నీ. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటము, ధనాలు కూడా మనం చూసి ఆచితూచి ఖర్చు పెట్టుకోవడం, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఉదాహరణకి ఏమన్నా షేర్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే కొంత వీరికి ఇబ్బందిగా ఉంటుంది. చాలా టైం కూడా పడుతుంది రిటర్న్స్ రావాలంటే, అది కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఉద్యోగంలో అధికారులు వల్ల కొంత ఇబ్బంది అనేది వీరికి కనబడుతోంది. ఆగ్రహం కొంచెం ఉండేటట్టుగా కనబడుతోంది వారికి. కాబట్టి అధికారులు ఆగ్రహానికి గురి అవుతారు. స్నేహితులు తోబుట్టువుల సహకారం అయితే ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. సమస్యలతో ఏమన్నా ఇప్పుడు కొంత ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. సంతానాభివృద్ధి, భార్యాభర్తల అన్యోన్యత కూడా బాగుంది. రాహు సంచారం అయితే కనుక వీరికి శుభసూచకంగా ఉంది. మీనం వ్యయం నుంచి 11లోకి వస్తుంది కాబట్టి లాభంలో ఒక గ్రహ సంచారం చేయటం అనేది ఎంతైనా మంచిది. కాబట్టి విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. అక్కడి నుంచి ఏమన్నా డబ్బులు ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళ ద్వారా కానివ్వండి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి అంతా కొంత లాభం ఉంది అని మనం చెప్పవచ్చు. ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. కొన్ని సమస్యలు కూడా తీరుతాయి. ఆర్థిక పరిస్థితి అయితే కనుక బాగుంటుంది. మొత్తం మీద వీరికి చూసుకున్నట్టయితే కొంత జాగ్రత్త అనేది అవసరము. ఏలినాటి శని ప్రారంభమవుతోంది కాబట్టి అన్నింటా కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన ఇదైతే ఉంది. ఎందువల్ల అంటే స్టార్ట్ అవటమే కొంతమంది ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ జరుగుతుంది. వాళ్ళకి దశ మహర్దశలు కూడా అనుకూల